అందరికీ నమస్తే. ఈరోజు ఒక పక్క విమోచన దినోత్సవం, ఇంకో పక్క జాతీయ సమైక్యతా దినోత్సవం, ఇంకో పక్క ప్రజాపాలన దినోత్సవం. తెలంగాణ భారతదేశంలో విలీనమైన రోజును ఇన్ని రకాలుగా మనులు జరుపుతున్నారు. సరే, ఎవరు ఎన్ని జరిపినా మన రేవంత్ రెడ్డి గారు మాత్రం వెరీ స్పెషల్. ప్రజాపాలన దినోత్సవం జరిపింది గవర్నమెంట్. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ఆనిముత్యాలు మాట్లాడేసిండు. ఏమంటారు కదా, తిండికే టికానా లేకపోయినా ఇంకేదో అడిగినట్టు ఎవరో. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే తాగనీకి గంజి లేకపోయినా మీసాలకు సంపంగ నూనె అప్పట్లో రాసుకునే వాళ్ళంట. సేమ్ అట్లే నిన్న చూలేదా, డబ్బులు లేవు, మొత్తం దివాలా తీసుకున్నారు వీళ్ళు. కానీ మేము అది చేస్తాం ఇది చేస్తాం, ఇంకా ఎప్పటిలాగానే ఏడికి పోయినా అది మనసు నిండా నాటకపోయింది. కేసీఆర్, కేటీఆర్ ఇంకా వీళ్ళ మీద మాట్లాడకపోతే ఆయన ఈగో సాటిస్ఫాక్షన్ కాదనుకుంటా. ప్రజాపాలన దినోత్సవం రోజు మీ ప్రజాపాలనలో ఏం చేసినారో చెప్పుకోవచ్చు కదా. లాస్ట్కు త్రిబుల్ ఆర్ మా పొలాలకి వెళ్ళి పోద్దని కడుపుమన్న రైతుల వెనుక కూడా బీఆర్ఎస్ఏ ఉందంట, చెప్పేసింది. అది కూడా చాలా విచిత్రమైన విషయాలు మాట్లాడిండు. అన్ని విషయాలు మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఫస్ట్ ఆయన స్పీచ్ ఇక్కడితో స్టార్ట్ చేద్దాం. 1948 తెలంగాణ చరిత్రలో ఒక మైలురాయి. అదేవిధంగా డిసెంబర్ 7, 2023 స్వరాష్ట్ర ప్రజాస్వామ్య ప్రస్థానంలో మరో మైలురాయి. ఏమంటున్నారు? సరే, సెప్టెంబర్ 17, 1948 మనకు ఒక మైలురాయే. ఎందుకంటే మనం నిజాం నుంచి పోయి భారతదేశంలో విలీనమైనాం కాబట్టి మనం మైలురాయే. కానీ డిసెంబర్ 7, 2023 దేనికి మైలురాయి మాట్లాడుకుందాం. డిసెంబర్ 7, 2023 వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన రోజు, అది దేనికి మైలురాయి? ఈయనకు మైలురాయి, ఇంకా కొద్దిమంది అన్ఎక్స్పెక్టెడ్ మినిస్టర్లకు మైలురాయి, అన్ఎక్స్పెక్టెడ్ సీఎంకు మైలురాయి, వాళ్ళకే మైలురాయి తప్ప రాదనుకున్న దగ్గర కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని కాంగ్రెస్కి ఒక మైలురాయి. కానీ జనాలకి ఏం మైలురాయి? జనాలు రాళ్ళతో కొట్టుకుంటున్నారు. మీరు మైలురాయి అని మీరు అంటున్నారు, వాళ్ళేమో ఎందుకు వీళ్ళకి కోటేసినామా, ఎందుకు ఈ గతి వచ్చిందా అని కొంతమంది చెప్పులతో కొట్టుకుంటున్నారు, కొంతమంది రాళ్ళతో కొట్టుకుంటున్నారు. చూస్తలేమా యూరియా లైన్లలో? చూస్తలేమా గ్రూప్ 1 విద్యార్థులు? చూస్తలేమా రకరకాల జనాలు? అందుకే మైలురాయి అయిందేమో, చెప్పలేము. ఆయన ఉద్దేశంలో అదే ఉండొచ్చు. 10 ఏళ్ళ నియంతృత్వ పాలన జరిగిందంట, అందుకే ఇది ప్రజాపాలన అయిందంట. ఇది అరాచక పాలన అంటారు జనం. కనీసం నియంతృత్వ పాలనలో అందరికీ అన్నీ వస్తాయి, అరాచక పాలనలో జనాల మీద దాడి జరుగుతుంది. ఎందుకు దాడి జరుగుతుంది అంటే నేను అక్కడ చూపిస్తా, చూడండి ఎట్లా దాడి జరుగుతుంది. ఇవాళ ప్రజాపాలన దినోత్సవం అన్నారు కదా, ప్రజాపాలన దినోత్సవం రోజే ఒక ఆటో డ్రైవర్ ఇంటి మీద ప్రజాపాలన దినోత్సవం రోజే ప్రజల మీదకి బుల్డోజర్స్ పంపించింది ఈ గవర్నమెంట్. పంపించి అక్కడున్న ఆ వీకర్ సెక్షన్ అంట, అది 25 ఇయర్స్ నుంచి ఉన్నారంట వాళ్ళు, 25 సంవత్సరాల నుంచి. వాళ్ళకు ఆల్రెడీ కొందరికి పట్టాలు కూడా ఉన్నాయంట. మళ్ళీ గవర్నమెంట్ రెగ్యులరైజ్ చేస్తాయి కదా, అంటే పెద్ద పెద్దలకే రెగ్యులరైజ్ చేస్తాయి, వీకర్ సెక్షన్లో గేరా. కాలనీ పేరే వీకర్ సెక్షన్. 25 ఇయర్స్ నుంచి ఉన్నారంట వీళ్ళందరూ. ఇప్పుడు బుల్డోజర్స్ పంపి ఈరోజు ఇల్లు కూడా కొట్టించారు. ప్రజాపాలన అంటే ఇట్లుంటుందని అంతకు ముందు మీకు చెప్పడం మర్చిపోయినా, చూడాలి మీరు. రేవంత్ అన్న జెండా ఎగరేస్తే ఆయన మీటింగ్ పోయిన మేధావులు వీళ్ళే, మీరు గుర్తుపట్టిరు అనుకుంటా. వీళ్ళే మేధావులు. ఈ మేధావులే రేవంత్ అన్నకు సలహాలు ఇచ్చేది. ఇంకా ఎవరి పనాలు చేసుకుంటారు. అన్న ఫోన్లో చూస్తుండు, మేడం మంచిగా మరి ఏదో పాంప్లెంట్ పెట్టుకొని ఎక్కడో మంది దిక్కు చూస్తున్నారు, అన్న ఫోన్ మాట్లాడుతుండు, ఇంకా రకరకాలుగా ఉన్నారు. వీళ్ళే అన్న మీటింగ్కు, ఒక ముఖ్యమంత్రి మీటింగ్కు అటెండ్ అయ్యే మేధావులు ఎవరనంటే ఈ మేధావులే రేవంత్ అన్న చుట్టూ ఉండి రేవంత్ అన్నకు సలహాలు ఇచ్చేది. తెలంగాణ అందుకే సవ్యంగా నడుస్తుంది, ప్రజాపాలన అందుకే దూసుకుపోతుంది. ఇట్లాంటి మేధావులు ఇవ్వడంతోనే ఆయన కూడా అసలు దేశం కాదు ప్రపంచంతో పోలుస్తుండు తెలంగాణను. సరే, ఇంకా మనం ఏం చేయలేము అంతకు మించి. ఇంకా చాలా విషయాలు మాట్లాడిన ఆయన. అహంకారము బంధుప్రీతి లేదంట. అహంకారం బంధుప్రీతి లేదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంటికి ఎవరన్నా, అంతకుముందు కేసీఆర్ కలుస్తలేడు, కేసీఆర్ ఉంటే ఫామ్ హౌస్ ఉంటుండు, లేకపోతే ప్రజాభవన్. ఇప్పుడు అంతకుముందు ప్రగతి భవన్. ఆ ప్రగతి భవన్ కూడా గవర్నమెంట్దే. ఇప్పుడు ఈయన అసలు గవర్నమెంట్ దాన్నే ఉండలేడు కదా, మొత్తం ప్యాలెస్లోనే ఉంటుండు, ఇంటికానే ఉంటుండు. ఇంటికి ఎవరు ఓనిచ్చేది లేదు. ఆయన బుద్ధి ఊరినప్పుడు క్యాంప్ ఆఫీస్కి వస్తుండు.
అదే కమాండ్ కంట్రోల్ రూమ్కి వస్తున్నాడు. కమాండ్ కంట్రోల్ రూమ్లో అంటే పోలీసు ఆడ కూడా ఎవరికి ఎంట్రీ లేదు. మరి ఇంకేడుంది? ఇంకెక్కడ తేడా ఉంది? ఎక్కడ ఏం కలిపింది? ఆయన ఫామ్ హౌస్లో ఉండడం కంటే కనీసం అక్కడ కొన్ని రోజులు, తర్వాత ప్రగతి భవన్లో కొన్ని రోజులు ఉండేవాడు. ఇప్పుడు క్యాంపస్ ఆయన ప్యాలెసు, లేకపోతే కమాండ్ కంట్రోల్ రూమ్, అంతా ఒకటే కదా. నేను ముసుగేసుకొని నిన్ను కొడితేంది, నువ్వు ముసుగేసుకొని నన్ను కొడితేంది, సేమ్ గట్లే ఉన్నది. ఏం చేంజ్ కనిపిస్తలేదు. బంధుప్రీతి లేదంట అస్సలు. వాళ్ళ అన్నదమ్ములంతా ఏం చేస్తున్నారు? పదవులు ఇయ్యనంత మాత్రాన బంధుప్రీతి లేదంట. ఆల్రెడీ కొడంగల్లో ఒక తమ్ముడు, కల్వకుర్తిలో ఒక తమ్ముడు, హైదరాబాద్ నిండా ఇంకొక తమ్ముడు, మాదాపూర్లో ఇంకొక తమ్ముడు, ఇలా తమ్ముళ్ళంతా ఏం పని చేస్తున్నారు? అందరూ అదే పని చేస్తున్నారు, అన్నదమ్ములంతా. అదే బంధుప్రీతి అంటారు. దాన్నే బంధుప్రీతి అంటే ఏమన్నా స్టిక్కర్లు వేస్తారనుకున్నాం రేవంత్ రెడ్డి గారు. తప్పది. ఇక ప్రజల ఆలోచనే మాకు ఆలోచన మేరకే నిర్ణయాలు తీసుకుంటారంట. మొత్తం ప్రజల ఆలోచన మేరకే నిర్ణయాలు తీసుకుంటుంది గవర్నమెంట్. అసలు ప్రజల ఆలోచన ఏందో తెలుసా ఈ గవర్నమెంట్కి? ప్రజలతో ఎక్కడన్నా చర్చిస్తున్నారు? ఏదైనా ఇష్యూ వస్తే గవర్నమెంట్ వన్ సైడ్ వాళ్ళు ఏమనుకుంటే అది చేస్తున్నారు. హైడ్రా తీసుకొచ్చి ఇల్లు కూలగొడుతున్నారు. హైడ్రా తీసుకొచ్చే ముందు ఏమన్నా చర్చించినరా? ఇల్లు కూలగొట్టే ముందు కనీసం నోటీసులు కూడా ఇస్తలేరు వాళ్ళకి. ఇల్లు కూలగొట్టే ముందు ఇందాక చూడలే, కనీసం నోటీసులు దొంగలలాగా తెల్లవారుదాం నుంచి కూలగొడుతున్నారు. కనీసం కోర్టుకో టైం ఇస్తలేరు. వాళ్ళ అన్నకు తిరుపతికి కోర్టుకో టైం ఇచ్చారు, 2 నెలల టైం. ఫాతిమా కాలేజ్ అభివృద్ధి ఇంకా వాళ్ళది, దానికి కూడా టైం ఇచ్చేసింది. మొత్తం జీవితకాలం టైం ఇచ్చేసింది దానికి. ఇట్లా బలిసిన మొత్తం అందరికి టైం ఇచ్చేసిండ్రు, బక్క చిక్కిన వాళ్ళకి కూలగొట్టారు టైం ఇవ్వకుండా. అందుకే ఇది ప్రజాపాలన అని చెప్తున్నారు. ఇంకా రుణమాఫీ చేసినాము, రైతు భరోసా చేసినాము. రైతు భరోసా మొత్తం హిస్టరీ అంట, ఊర్లోకి చెప్పుకుంటే బాగుంటుంది అది. అసలు ఆయన స్పీచ్ ఆయనకే బోర్ ఉన్నట్టుంది. ముఖమంతా ఈసరించుకొని మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. ఆయన స్పీచ్ ఆయనకే ఇదంతా ఎవరు వినరు కదా. మేధావులే ఇంటలేరు, ఆయన ఎమ్మడిపోయిన మేధావులే ఎవరు ఇంటలేరు. ఎస్ఎల్బీసీని కడతాం ఎట్లయినా డిసెంబర్ 2025 కల్లా కడతారంట. 25, 27. మూసి పరివాహక ప్రాంతంలో గుడిసెలేసుకొని జీవనం సాగిస్తున్నారు. ఈ గతంలో జరిగిన తప్పిదాల వల్ల ఈనాడు ఆ పేదల జీవితం దుర్భరమైంది. ప్రజలు కొట్టుకొని పోతున్నారు మూసి నదిలో. అందుకే ఆలోచన చేసి మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలకు మంచి జీవన ప్రమాణాలు కల్పించే అభివృద్ధిని చేయడమే కాదు, మూసి పరివాహక ప్రాంతాన్ని కూడా అద్భుతంగా తీర్చిదిద్ది ఒక ఆర్థిక వ్యవస్థగా, ఒక నైట్ ఎకానమీ. హైదరాబాద్ నగరం రోజంతా పనిచేస్తే మూసి రివర్ ఫ్రంట్ మొత్తం రాత్రి మొత్తం సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అక్కడ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి అక్కడ వ్యాపార పారిశ్రామిక కార్యక్రమాలను నిరంతరం జరిగే విధంగా ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పెంపొందించడమే కాదు, తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు అక్కడ వస్తాయి. ఎందుకు అడుకుంటున్నారో అర్థమైతే లేదు. అందరూ మూసీ కాడ రాత్రిపూట ఈవినింగ్ 7 నుంచి ఉదయం 6 వరకు, అంటే నైట్ అంతా అక్కడ బిజినెస్ చేస్తారంట. నైట్ టైం ఏం బిజినెస్ చేస్తారో, నైట్ టైం బిజినెస్ చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తారంట అక్కడ. అందుకేనా నోటిఫికేషన్ ఇస్తలేరు ఇప్పుడు. అది కట్టిన తర్వాత ఉద్యోగాలు వస్తాయనే ఇస్తలేడు, అందరికి అప్పటిదాకా వెయిట్ చేయమని. తర్వాత మూసీలో పేదలు కొట్టుకపోతుర్రంట. ఇప్పుడు 3 కొట్టుకపోయినరు, మూసీలో కాదు నాలాల పడి. 48 గంటలు దాటిపోయింది, ఇప్పటికి మనుషులు దొరకలే. పెద్ద తుడుము హైడ్రా ఉంది, తురుము జిహెచ్ఎంసీ మొత్తం మళ్ళీ అవన్నీ రేవంత్ రెడ్డి కిందనే పనిచేస్తున్నాయి. తెలంగాణలో ఎక్కడ ఏదైనా ప్రమాదం జరిగి చచ్చిపోతే ఇంకంతే, అదంతే. ఇంకా డెడ్ బాడీలు కూడా దొరుకుతలేవు. ప్రపంచంలో ఎక్కడ ఏడపోయినా అన్నీ దొరుకుతాయి. కనీసం అసలు ప్రమాదాలు జరగకుండా చూడాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతాయి? వర్షం వస్తే ప్రమాదం, వర్షం వస్తే కొట్టుకపోతుంది, ఎండాకాలం వస్తే జనాలు కాలిపోతారు. ప్రాజెక్టులు కడితే ఎస్ఎల్బీసీలో 6 మంది డెడ్ బాడీస్ ఇప్పటిదాకా తీయాలి బయటికి. ఫిబ్రవరి 21 జరిగింది, 200 రోజులు దాటిపోయింది, ఇంకా సంవత్సరం అవుతుంది. ఇక రామ్నగర్ ముషీరాబాద్లో మొన్న కొట్టుకుపోయింది పాపం, ఆయన బైక్ దొరికింది, మనిషే దొరకలే ఇప్పటిదాకా. ఓపెన్ నాలా. హైదరాబాద్లో 3 ఆ రోజు కొట్టుకుపోయింది. మొన్న కూర్చున్న ఒకే వానకు 3 కొట్టుకుపోయారు, 3 డెడ్ బాడీస్ దొరకలే ఇప్పటిదాకా. ఆ 3 బతుకున్నారో చచ్చిపోయినారో ఏమైందో కూడా తెలియదు అసలు. వాళ్ళు బతుకుంటే లేకపోతే చచ్చితే ఏదో ఒకటి తీసుకురావాలి కదా, ఇప్పటిదాకా ఏం చేయలే. వీళ్ళు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అంటారు. నిన్న ఒక్కరోజే 3 ఆడపిల్లలు డెడ్ బాడీస్ దొరికినాయి హైదరాబాద్లో. ఇక్కడ కుత్బుల్లాపూర్లో రైల్వే ట్రాక్ కింద అనుకుంటా, ఆర్ఓబి కింద బట్టలు లేని ఒక మహిళ మృతదేహం దొరికింది. మహిళ కూడా కదా, యువతి. అత్యాచారం చేసి చంపేసారంట. చిర్రపల్లి రైల్వే స్టేషన్ కాడ ఒక సంచిలో ఒక 40 సంవత్సరాల మహిళ డెడ్ బాడీ
ఇంకెక్కడ కుషాగూడలో ఇంకొక డెడ్ బాడీ, అన్ని మహిళలే అందరు. ఇక ఎట్లయితుంది అసలు? ఈ రాత్రిపూట 7 నుంచి మార్నింగ్ 6 వరకు పెట్టి ఏం పెడతారు? రాత్రిపూట బార్లో రెస్టారెంట్ పెడతారు, అంతే కదా. ఇంకో గోవా ఆల్రెడీ బీచ్ తయారు చేస్తామంటున్నారు కదా, దానికోసం ఇదంతా అయిపోయిన తర్వాత ఇంక ఎప్పటిలాగానే పాలిటిక్స్ మీకు ఇది చెప్పలే. 2035 నాటికి $2.5 బిలియన్, 2042 నాటికి $3 బిలియన్ అంట. అసలు గత్క గంజి లేదు, మీసాలకు సంపంగ నూనె అని ఇంతకుముందు అన్న కదా, అట్లే ఆరోగ్యశ్రీ బంద్ ఈ రోజుకి వెళ్ళి లేవు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్స్లో ఆరోగ్యశ్రీ ఆగిపోయింది పెద్ద పెద్ద హాస్పిటల్లో. పాపం పొద్దు నుంచి ఎన్ని ఫోన్లు వస్తున్నాయో, నాకే ఒక 10 మంది ఫోన్ చేసిండ్రు, హాస్పిటల్ ఎవరు పట్టించుకోవడం లేరని. ఆరోగ్యశ్రీ పనిచేస్తలేదు, దిక్కు లేదు, దివానా లేదు. నిన్నటిదాకా కాలేజీలన్నీ బంద్ ఉండే, కాలేజీలకు ఏదో ఇచ్చి భయపడిపించి వాళ్ళతోన కాలేజీలు ఓపెన్ చేయించారు. అవి మళ్ళీ ఇవ్వకపోతే మళ్ళీ మూసేస్తామని కండిషన్ మీద. ఆరోగ్యశ్రీ పనిచేస్తలేదు, పేదలకు ఆరోగ్యం అంతలేదు. ఈ 2042 కలలు కంటుండు. ఫస్ట్ ఇప్పుడు తినాలి కదా. నేను 42లో బిర్యానీ పెడతా అంటే పెట్టవు తర్వాత, కానీ ఇప్పుడైతే ముందు కనీసం అమ్మలైనా పోయాలి కదా. ఇప్పుడు అదే లేదు, చచ్చిపోయే కాడికి వచ్చింది హాస్పిటల్లో. ఇక పాలిటిక్స్, ఇక మనం నిద్రమైన లాస్ట్కు పాలిటిక్స్కి పోవాలి. జనాలను బతిమలాడుతుండే ఏమని, కొంతమందికి నేను ఇవన్నీ చేయడం ఇష్టం లేదు, అయినా సరే జనం మా వెంట రావాలి, మీరు మా వెంటనే ఉండాలి, మీరు మంచి చేస్తే జనం మీ వెంట ఉంటారు, ఎవరు అడుకోవాలని అవసరం కూడా ఉండదు. మీరు అసలు ఏం చేయకపోతే ఒక్క ప్రభుత్వ ఒక విధానం ఉందా ప్రభుత్వానికి? వచ్చిన సమస్యలు ప్రతిసారి సమస్య రావడం, దాన్ని పరిష్కరించేందుకు కింద మీద పడడం, ఆ పరిష్కారం కాక రోడ్ల మీద పడడం జనమంతా. ఇదే జరుగుతుంది. కానీ మీరు ఒక పాలసీ తీసుకొచ్చిర్రా జనాలు బాగుపడేది, లేకపోతే ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చిండ్రా, లేకపోతే ఒక కొత్తది ఏమైనా కట్టినరా తెలంగాణలో? ఏం లేదు, ఉత్తదే ఉన్న సమస్యలు పరిష్కరించకనే కింద మీద పడుతుండ్రు. చూడండి పాలిటిక్స్లో మాట్లాడతారు కదా, ఏడవైనా కేసీఆర్ కేటీఆర్ మీద మాట్లాడకపోతే నాకు వీళ్ళు అసలు ప్రోగ్రామ్ చేసినట్టే ఉండదు. గంజాయి ప్రభావమో డ్రగ్స్ ప్రభావమో అధికంగా కనిపిస్తుంది. అందుకే మిత్రులారా, ఈనాడు మీ అందరి సహకారాన్ని నేను కోరుకుంటున్నా. ప్రజలు ఇందులో సంపూర్ణంగా ఈ ప్రభుత్వంతో కలిసి రావాలి. కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు, కొంతమందికి మా ప్రయత్నం నచ్చకపోవచ్చు, కానీ ప్రజల నుంచి నేను ఆశిస్తున్నా మీరందరు అండగా నిలబడాలి. గద్ద ఆకాశంలో ఎన్ని వందల మీటర్ల పైన ఎగిరినా తన టార్గెట్ ను నిశితంగా గమనించి పక్కాగా గద్ద తను చేయాల్సిన పని చేస్తుంది. గంజాయికో ఎవరి బంధువులున్నా, ఎవరి మిత్రులున్నా, ఎవరిని ఈ ప్రభుత్వం వదలదు. వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తుంది. రాజకీయాలలో వాళ్ళకు హోదాలు ఉండొచ్చు, ఆ హోదాలలో ఉన్న వాళ్ళకు బంధువులు ఉండొచ్చు, ఆ బంధువులకు ఫామ్ హౌజులు ఉండొచ్చు. కానీ ఫామ్ హౌజులు డ్రగ్స్ కో గంజాయికో కేంద్రాలుగా మారి ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తామంటే ఫామ్ హౌజుల్లోనే కాదు, బొక్కలో దాచుకున్న మా పోలీస్ వ్యవస్థ లాక్కొచ్చి మరి కటకటాల వెనకాల వేస్తుంది. ఫామ్ హౌజులు అంట, కొందరు గేట్వే ఆఫ్ హైదరాబాద్ గేట్వే ఆఫ్ డ్రగ్స్గా మార్చిర్రంట. 4 days అయింది. 4 చర్లపల్లిలో ఒక 12,000 కోట్ల రూపాయల డ్రగ్స్ మహారాష్ట్ర పోలీసులు పట్టుకున్నారు. మహారాష్ట్ర సరఫరా, ఇక్కడ డ్రగ్స్ సరఫరా చేసేతోలో డ్రగ్స్ కొనుతోలో కాదు, దేశానికి విదేశాలకు కూడా ఇక్కడ నుంచి డ్రగ్స్ తయారు చేస్తున్నట్టు కంపెనీ. ఆ కంపెనీ ఈ గవర్నమెంట్ వచ్చినాక 2024 మార్చి నుంచి స్టార్ట్ చేసింది ప్రొడక్షన్, డ్రగ్స్ ప్రొడక్షన్. అంటే స్వేచ్ఛ వచ్చింది, మా వాళ్ళు ఇంకా ప్రజాపాలన అన్నారు కదా, ఇంకా అన్న చూసుకుంటారు అనుకున్నారు, మరి అన్నలే ఉన్నారు ఇంకా. కానీ డ్రగ్స్ తయారీ ఇండస్ట్రీ, మొన్న ఒక స్కూల్లో కూడా డ్రగ్స్ తయారు చేస్తున్నారు. మహారాష్ట్ర పోలీసులు పట్టుకునే వరకు మన తెలంగాణ పోలీసులు దిక్కు లేదు. ఈగలంట పట్టుకుంటుందంట, గప్పాలు కొట్టడానికి కొద్దిగా ఉండాలి. మనం చేసినామా? ఇప్పుడే అన్నీ వేరే రాష్ట్ర పోలీసులు కనిపెడితే తప్ప మనకు తెలుస్తలేవు. ఇక ఏం చెప్పాలి? ఇంకా ఫామ్ హౌజులు పట్టుకుంటాం, బొక్కలో ఉన్నా పట్టుకుంటాం. ఏడ పట్టుకున్నారు? బొక్కలో ఉంటే ఒక పెద్ద ఆపరేషన్ చెప్పారు. వీళ్ళు చేసింది ఏందో ఏం లేదు, నో ఆపరేషన్, ఉత్తగా ఇదే పబ్లిసిటీ స్టంట్స్ తప్ప. పైసలు లేవు కానీ ఏమో చేస్తామంటారు. మీ స్పీచ్ మీకే బోర్ కొట్టి లాస్ట్కి త్రిబుల్ ఆర్ గురించి మాట్లాడాడు. త్రిబుల్ ఆర్ రైతులంట వాళ్ళ వెనుక రాజకీయాలు నడుస్తున్నాయంట, ఆగదంట. ఈయన వచ్చి మొత్తం రింగ్ ఇట్లా ఉండాలి, రింగ్ అంటే ఇట్లా తిప్పిండు మొత్తం వీళ్ళ చుట్టాలు లేకపోతే ఈయనకు సంబంధించిన భూములు ఎక్కడ ఉంటాయో మొత్తం ఇట్లా తప్పించుకుంటూ దానికి వెళ్ళిపోతే నష్టం, పక్కనకి వెళ్ళిపోతే లాభం. రోడ్డు పక్కనకి వెళ్ళిపోవాలి, దానికి వెళ్ళిపోవద్దు. రియల్ ఎస్టేట్ వెంచర్లు పోవద్దు,
అవి వీళ్ళయి రైతుల భూములకి వెళ్ళి పోవాలి, మొత్తం ధర్నాలు చేస్తుంటారు. వీళ్ళ కాన్స్టిట్యూన్సీ పక్కన, వీళ్ళ ఊరు పక్కనే అవుతుంది, మాడుగుల మండలం మొత్తం ధర్నాలు అవుతున్నాయి. ఇక్కడ చోటుపులు ధర్నా చేస్తున్నారు. వాళ్ళ వెనుక బీఆర్ఎస్ ఉందంట. మీరు కూడా కామెంట్ రూపంలో చెప్పండి ఏదో ఒకటి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.